కాంగ్రెస్ అగ్రనాయకత్వం సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మైనార్టీ రాజకీయాలకు పెద్దపీట వేస్తున్నారు. ఓటు బ్యాంక్ రాజకీయాలు చేసేవారికే పెద్దపీట వేస్తున్నారు. అది గమనించి తెలంగాణ కాంగ్రెస్ నేతలు కూడా అదే బాటలో నడుస్తున్నారు. అధిష్టానం దగ్గర మార్కులు కొట్టేసేందుకు మజ్లిస్ పార్టీతో ప్రేమ గీతాలు పాడుతున్నారు. హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలు కాంగ్రెస్ మార్క్ రాజకీయానికి ప్రత్యక్ష ఉదాహరణ. ఈ ఎన్నికలో మజ్లిస్ పార్టీ, బీజేపీ మాత్రమే తలపడ్డాయి. మజ్లిస్ పార్టీ అభ్యర్థి మిరాజ్ ఈ ఎన్నికల్లో 38 ఓట్లతో గెలుపొందారు. ఈ ఎన్నిక కోసం మజ్లిస్ పార్టీ కంటే కాంగ్రెస్ పార్టీయే ఎక్కువ కష్టపడింది. హైదరాబాద్ను గంపగుత్తాగా మజ్లిస్ పార్టీకి అప్పగించేందుకు కాంగ్రెస్ సర్వశక్తులు ఒడ్డింది. సాధారణంగా అధికార పార్టీకి ఉప ఎన్నికల్లో గెలుపు అన్నది నల్లేరు మీద నడకగా ఉంటుంది. అయినప్పటికీ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో పోటీకి దూరంగా నిలిచింది. తమ పార్టీ ఓట్లన్నీ దగ్గరుండి మజ్లిస్కు వేయించి హైదరాబాద్ను మజ్లిస్కు అప్పగించింది. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఇదే పథకాన్ని అమలు చేసింది. సలావుద్దీన్ ఓవైసీ హయాంలో హైదరాబాద్ పార్లమెంటు స్థానంలో పాత బస్తీతో పాటు చేవెళ్ల వంటి గ్రామీణ నియోజకవర్గాలు ఉండేవి. అప్పట్లో ఎంపీ సీట్ను గెలిచేందుకు పెద్ద ఓవైసీ చాలా కష్టపడాల్సి వచ్చేది. కేవలం పాత బస్తీ ఓట్లను నమ్ముకోకుండా కొంతమేర మిగిలిన వర్గాలను బ్యాలెన్స్ చేసుకునేవారు. కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో భయంకరమైన కుట్ర జరిగింది. హైదరాబాద్లోని పాత బస్తీ చుట్టుపక్కల ప్రాంతాలకు 7 అసెంబ్లీ సీట్లు కేటాయించారు. దీంతో హైదరాబాద్ ఎంపీ సీటు పూర్తిగా పాత బస్తీ ద్వారా గెలిచేటట్లు డిజైన్ చేశారు. దీంతో మజ్లిస్ పార్టీ పూర్తిగా పాకిస్తాన్ అజెండాను బహిరంగంగా అమలు చేస్తోంది. ఇక్కడే మనం మరో విషయం గుర్తు చేసుకోవాలి. కేసీఆర్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు గులాబీ పార్టీ, మజ్లిస్ పార్టీ బలంగా ప్రేమించుకునేవి. అప్పట్లో కాంగ్రెస్ను కేసీఆర్ ముప్పు తిప్పలు పెడుతుంటే ఓవైసీ బ్రదర్స్ బాగా ఎంజాయ్ చేసేవారు. అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ నేతలను ఫుట్బాల్ ఆడుతుంటే మజ్లిస్ ఎప్పుడూ అడ్డుపడలేదు. బీఆర్ఎస్ పార్టీకి అన్ని రకాలుగా సహకరించింది. కాంగ్రెస్ను చీకొట్టి చీదరించుకుంది అన్నది బహిరంగ రహస్యం. అవన్నీ మర్చిపోయి కాంగ్రెస్ పార్టీ మజ్లిస్ పార్టీ సేవలో తరించిపోతోంది. సొంత పార్టీ గెలిచేందుకు అవకాశం ఉన్నప్పటికీ మజ్లిస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకుంది. మరోవైపు హైదరాబాదులో 50 మందికి పైగా పాకిస్తానీ ముష్కరులు దాగి ఉన్నారని డీజీపీ స్వయంగా వెల్లడించారు. ఈ ద్రోహులంతా పాత బస్తీలోనే దాగి ఉంటారు అనేది బహిరంగ రహస్యం. పాత బస్తీలో విదేశీ ముష్కరులు, రోహింగ్యాలకు ఆశ్రయం ఇస్తున్న ఓవైసీ బ్రదర్స్తో కలిసి కాంగ్రెస్ పార్టీ అంటకాగుతోంది. తాజాగా కాశ్మీర్లో అంతటి హింసాకాండ జరిగితే అటువంటి ముష్కరులను వెనకేసుకొని వచ్చే ఓవైసీ బ్రదర్స్తో కలిసి శాంతి ర్యాలీ నిర్వహించారు. కొవ్వొత్తులు వెలిగించి ఆ వెలుగులో అసలు రంగు బయట పెట్టుకున్నారు. మొత్తం మీద తెలంగాణ కాంగ్రెస్ నేతలకు అధిష్టానం దగ్గర మంచి మార్కులే పడుతున్నాయి. మజ్లిస్తో ప్రేమ కొనసాగించినంత కాలం ఇక్కడ నేతలకు తిరుగు ఉండదు. అది కాంగ్రెస్ మార్క్ అసలు రాజకీయం. My Media, the voice of India.